సిటీలో లోకల్లో మంచి అయినటువంటి సరైనటువంటి సక్రమైనటువంటి ఇది వచ్చి మన రాజుపాలెం దగ్గర నాయుడుపాలెం సర్వీసులో వస్తుందండి. నాయుడుపాలెం సర్వీసులో వస్తుంది. ఇది 16 ఎకరాలండి. 16 ఎకరాలు పెట్టండి. 30 లక్షలు ఖరీదు చెప్తారండి. పాయింట్లోనే రిజర్వాయర్ నీళ్ళు పాతాయండి. పాయింట్లోనే రిజర్వాయర్ నీళ్ళు పాతాయి. 3 రోడ్లు ఉన్నాయండి. ఒకటి రైల్వే రోడ్డు వస్తుంది, 2 సంగంలో నుంచి రోడ్డు, ఊరు ఉంది, అక్కడ విలేజ్ ఉందండి. విలేజ్ నుంచి 2 రోడ్లు వెళ్తాయి శైలికి. రైల్వే కూడా ఒక రోడ్డు వస్తుందండి. అక్కడ ఇది 16 ఎకరాలండి. 16 ఎకరాలండి. ఎకరా 30 లక్షలు చెప్తానండి. కూర్చొని మాట్లాడితే అంతా ఇంత తగ్గదు. ఒకే పెట్టండి, సదరమైన పెట్టండి. 3 దారులు ఉన్నాయండి. ఒకటి రైల్వే దారి వస్తుంది, 2 వచ్చి సంఘంలో నుంచి దారిలో వస్తాయండి. యానాథ్ సంఘం ఉంది, మాల సంఘమో యానాథ్ సంఘం ఉందండి అక్కడ. మరి ఆ సంఘంలో నుంచి 2 దారులు ఉన్నాయండి. 2 రోడ్లు వెళ్తాయి శైలికి. అంటే ఆ ఊరే చేను దాకా ఉంది. ఊరే చేను దాకా ఉంది. అక్కడ గేటు కూడా ఉంది. మరి సర్వీస్ రోడ్డు ఇక్కడ నాయుడుపాలెం నుంచి మన అల్లూరు రోడ్లోకి ఉందండి. అల్లూరు రోడ్డు, నాయుడుపాలెం అల్లూరు రోడ్డు సెంటర్ అండి. సెంటర్ బాగా మంచి సెంటర్లో ఉందండి. ఇది 35 లక్షలు ఖరీదు చెప్తారండి. నాయుడుపాలెం నుంచి అల్లూరు రోడ్డు కలుస్తుందండి. ఆ రోడ్డుకే వస్తుంది. చాలా బాగుంటుందండి బిట్టు. 16 ఎకరాలండి. 16 ఎకరాలు ఇంకో 4 ఎకరాలు కూడా రాత్రి బిట్టు ఉంది. వాళ్ళు 50 లక్షలు చెప్తారు. అది సర్వీస్ రోడ్డుకి వస్తుంది. మరి నాయుడుపాలెం నుంచి అల్లూరు పోయే సర్వీస్ రోడ్డుకి వస్తుంది. అది 50 లక్షలు చెప్తారు. ఇది రెండో బిట్ అండి. దాన్ని అనుకుని ఇద్దరు సొందన మధ్యలో గెనిమాడడం. ఇది 16 ఎకరాలండి. ఇదైతే 30 లక్షలు చెబుతారు. దానికి దీనికి 20 లక్షలు తేడా చెబుతారు. ఎందుకంటే పక్కనే సంఘాలు ఉన్నాయి కాబట్టి లేఅవుట్ వేసిన తీసుకునే వాళ్ళు ఉన్నారు ఆ ఏరియాలో. అందుకని ఇది నెల్లూరు అమ్మ ప్రాపర్టీ నుంచి ఈటీవీలో రెన్యూవల్ చేస్తాం. నాయుడు ప్రాపర్టీలో కూడా వాట్సాప్లో వస్తుంది, ఫేస్బుక్లో కూడా వస్తుంది. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మా దాంట్లో వచ్చే ప్రతి ఐటెం మీకు వస్తుందండి. ఇది చాలా బాగుంటుందండి. రాజుపాలెం సర్వీస్ నుంచి అండి. రాజుపాలెం నుంచి కిలోమీటర్ ఊర్లో నుంచి వస్తుంది. హైవేలో అయితే నేరుగా హైవే నుంచి కిలోమీటర్ వస్తుంది.